హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా దసరా మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. విజయదశమి స్పెషల్ మినపగుళ్ళు గారెలండి. దాని ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పప్పు అయితే యాడ్ చేసి దాంట్లో వాటర్ పోసుకొని ఒక గంట అయితే అలా వదిలేయండి. ఒక గంట తర్వాత అయితే గ్రైండ్ చేయండి పప్పుని. గ్రైండ్ చేసిన పప్పులో ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వను అయితే యాడ్ చేశానండి. ఇలా చేయడం వల్ల అయితే గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయండి, కరకరలాడుతూ. మీరు కావాలంటే కొన్ని లిటిల్ వాటర్ అయితే యాడ్ చేయొచ్చు, నేనైతే చేయలేదండి. అలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత పిన్ అయితే కలుపుకొని పక్కనైతే తీసుకోండి. ఇప్పుడు గారెల కోసం అయితే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనమైతే హీట్ని టెస్ట్ చేయాలి. హీట్ చూసుకోకుండా గారె అనేది వేసేస్తే దాంట్లో ముద్దలా అయిపోతుంది, ఉడకదు. నాకైతే ఆయిల్ మరిగిందండి. నేను ఇప్పుడైతే గారెని షేప్ ఇస్తున్నాను. నేను గారె అనేది పాలిస్టిన్ కవర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే గరిటె కానీ లేదా వేరేది ఏదైనా వినియోగించుకోవచ్చు. ఆయిల్ మరిగిన తర్వాత మనమైతే గారెని యాడ్ చేయాలండి. ఆయిల్లో వేసిన గారెని కొంచెం సేపు అలా వదిలేసి తర్వాత తిప్పుతూ ఉండాలండి. లేకపోతే మనకి మాడిపోయి ఇది గారె టేస్ట్ అనేది రాదు. గోల్డెన్ షేప్ కలర్లోకి వచ్చాక గారెని అనేది పక్కన పెట్టుకోండి. అంతేనండి, ఇలానే మిగతా గారెలన్నీ కూడా యాడ్ చేస్తూ పక్కన పెట్టుకోవాలి. మా అక్క వాళ్ళ పాప అయితే నేను ట్రై చేస్తా ఒక ఛాన్స్ పిన్ని అంటే ఇచ్చానండి, బాగానే చేసింది. ఇప్పుడైతే మనం గారెలోకి చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ చట్నీకి ఒక పాన్ అయితే స్టవ్ మీద పెట్టి అందులో లిటిల్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. లిటిల్ ఆయిల్ యాడ్ చేశాక నేనైతే గ్రీన్ చిల్లీస్ని అయితే వేపానండి, లైట్గా, మరీ ఎక్కువగా కాదు. ఇవైతే కొద్దిగా వేగిన తర్వాత నేను ఇందులో కొత్తిమీరని అయితే వేసానండి. మనం కొత్తిమీరని యాడ్ చేసే ముందే క్లీన్గా వాష్ చేసుకోవాలి, లేకపోతే మనకి పచ్చిగా ఉంటుంది. అది కొంచెం వేగిన తర్వాత నేను పొట్నాల పప్పును కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేశాను. అంతేనండి, ఇది కొద్దిగా వేగాక ఒక మిక్సీ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేశాక నేను పచ్చి వెల్లుల్లిపాయ పొరలను అయితే తీయకుండా అలానే వేసాను. తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేశానండి అందులోనే. మిక్సీ పట్టేసాకండి నేనైతే పచ్చడిని పోపు పెడుతున్నాను.
మనం పోపు పెనం పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను 3 అయితే వెన్మిర్చిని తీసుకున్నాను. వాటిని మధ్యకి కట్ చేసుకొని ఆ నూనె పెనంలో వేసానండి. అతి తక్కువ మోతాదులో ఆవాలను కూడా యాడ్ చేశాను. తర్వాత దాంట్లోనే కొంచెం జీరా కూడా యాడ్ చేశానండి. జీరా కూడా ఏగిపోయాక మనం ముందుగా ఆడి పక్కన పెట్టుకున్న చట్నీలు అయితే ఈ పోపుని యాడ్ చేసి కలపండి ఒకసారి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా వచ్చిన గారెలోకి కొబ్బరి కొత్తిమీర చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.